హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. తొలి ఏకాదశి వస్తుంది కదా! చాలామంది అప్పాలు చేసుకుంటారు గారెలు. అవి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు మనం. నేనైతే ఒక 6 కిలోల రేషన్ బియ్యం శుభ్రంగా కడిగి ఎండబోసి వాటిని గిన్నె పట్టేసిన. 6 కిలోల పిండి తీసుకొచ్చిన. ఒక పావు కిలోని నువ్వులు పోసిన. నువ్వులు మంచిగా గాలిచ్చి ఇసుక లేకుండా చూసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత ఒక కిలంతా కొత్తిమీర చిన్నగా కడిగేసి వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కేజీని శనగపప్పు వేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైంగా చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఒక హాఫ్ కేజీని పల్లీలు వేయించి వాటిని రాక్కోవాలి. ఇట్లా 2 వక్కలు చేసుకోవాలి. రాకి పొట్టు లేకుండా చూసుకొని అలా వేసుకోవాలి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. తర్వాత ఒక పావు కిలోంత కరివేపాకు శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనము ఒక కిలోని మిరపకాయలు, ఒక పావు కిలోని వెల్లుల్లి, 50 గ్రాములు జీలకర్ర, 50 గ్రాములు ధనియాలు, పావు కిలోని ఉల్లిగడ్డలు పొట్టు వేసి అన్నీ కలిపి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. అందులో మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఇప్పుడు వేస్తున్నా. నేను మిక్సీ పట్టేటప్పుడు కొంచెం 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసా. మీరు రుచికి సరిపడా టేస్ట్ చూసుకుంటా ఉప్పు వేసుకోవాలి. లేకపోతే ఎక్కువ అవుతుంది, అప్పాలు తినరాకుండా అయిపోతాయి. ఈ ఏకాదశికి ఎంతమంది అప్పాలు చేస్తున్నారో కామెంట్లో చెప్పండి. దాదాపు ఈ ఏకాదశికి ఫస్ట్ పండుగ కాబట్టి దాదాపు అందరు చేస్తూ ఉంటారు. నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి, కరకరలాడుతుంటాయి, చాలా బాగుంటుంది. అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. ఫస్ట్ వాటర్ వేయద్దు, వాటర్ వేయకుండా అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. నీళ్ళు కొన్నే పడతాయి, దాదాపు పోయద్దు ఇప్పుడు. ఫస్టే నీళ్ళు పోతే మెత్తగా అయిపోతుంది. పిండి మెత్తగా అయితే అప్పాలు సరిగా చేయరాదు, బాగుండదు. కొన్ని వాటర్ పోసుకుంటూ అంతా మిక్స్ అయ్యేలా, అడుగు నుంచి అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకుండా కొన్ని పోసుకోవాలి. కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా, అడుగు నుంచి కింది దాకా వచ్చేలా అంతా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం తీసుకుంటూ కలుపుకుంటూ చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అప్పాలు చేసే మిషన్ బట్టి అన్నా ఒత్తుకోవాలి, లేకపోతే చేతనన్నా ఒత్తుకోవచ్చు. మీకు ఎలా చేస్తే అలా అప్పాలు చేసుకోవాలి.
ఒక కాటన్ క్లాత్ మీద వేసుకోవాలి అప్పాలు చేసినవన్నీ. వేసుకున్న తర్వాత స్టవ్ పైన ఉక్కుడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడయ్యాక అప్పాలు వేసి కుక్కర్ తీసి అందులో వేసుకోవాలి. నెమ్మదిగా తీసుకోవాలి, లేకపోతే ఇచ్చుకపోతాయి, బాగా రాదు. నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకుంటూ వేస్తే విడిపోకుండా బాగా వస్తాయి. ఒకదానికి ఒకటి అంటుకోకుండా వేయండి, లేకపోతే అంత అంటుకొని బాగా రాదు. మంచిగా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. కాల్చిన తర్వాత జల్లిగంట పట్టి తీసుకోవాలి. నూనె లేకుండా వడగట్టి గిన్నెలో వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎమ్మి కరకరలాడే గారెలు రెడీ. ఈ ఏకాదశికి ఎంతమంది చేస్తున్నారో మీ కామెంట్లో చెప్పండి. ఇలా చేస్తే కరకరలాడుతుంటాయి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉన్నాయో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.